హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అనిత అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, ఎక్కడో లో వినిపిస్తుంది మీ వాయిస్. నా పేరు అనిత అండి. అనిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపూర్ అండి. అనంతపురం నుంచి. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి? అవును, హలో, మా పాప గురించి అండి. పాప పేరు గురించి చెప్పండి. అండి. వైష్ణవిక. వైష్ణవి. వైష్ణవిక. వైష్ణవిక. అవును మేడం. కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్లీజ్? వైష్ణవిక. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చెప్పండి. 1/3/2012. 1/3/2012 సంవత్సరం. అవునండి. టైం చెప్పండి. వచ్చి మధ్యాహ్నం 2:46 2:46 మధ్యాహ్నం టైంలో. అవునండి. ఏ ఊర్లో పుట్టిందండి పాప? గుంతకల్ అండి. గుంతకల్లు. సరేనమ్మా, మీ సమస్య గురించి గురువుగారితో మాట్లాడండి. సరే అండి. మాట్లాడండి. ఏంటమ్మా సమస్య చెప్పండి అమ్మా. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా, చెప్పండి, పెద్దగా చెప్పండి. పాప గురించి అండి. పాప చదువు ఏ విధంగా ఉంటుంది, పాప టీచర్ గురించి ఏ విధంగా తెలుసుకున్నాం అనేసి అండి. అమ్మా, పాప ఏం చదువుతున్నది? పాప ఇప్పుడు 7th క్లాస్ అండి. 7th క్లాస్. చదవటం లేదా సరిగా? గురువుగారు, సరిగా చదవటం లేదా? ఆరోగ్యం బాగాలేదా ఏంటి? ఏం గురించి అడగాలనుకుంటున్నారు? చదువు పరంగా అండి. చదువు పరంగా. చదువు ఇప్పుడు ఎట్లా చదువుతున్నది? బాగా చదవటం లేదా? మరి అంత లేదండి, కొద్దిగా అంతే పర్వాలేదు అన్నట్టు చదువుతాను. మీరేం చేస్తారంటే ఆ అమ్మాయికి వెంకటేశ్వర స్వామి చెప్పండి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించండి ప్రతిరోజు సాయంత్రం పూట. ఓకే అండి. ప్రతి బుధవారం గణపతికి పూజ చేయించండి, లేదా గణపతి దేవాలయానికి వెళ్ళి అదే దేవాలయంలో ఉంటే ఆయనకి పూజ చేయించండి అమ్మాయి పేరున. సరే అండి. వీలున్నప్పుడు మీకు దుర్గా జపం అమ్మాయి పేరున చేయించండి. సరే అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, చదువుకి చదువు, కాన్సన్ట్రేషన్ అమ్మాయికి దొరుకుతుంది. సరే అండి. ఓకే అమ్మా. సరేనమ్మా, విన్నారు కదా, మీ వాయిస్ ఇక్కడ లో వినిపిస్తుందండి. కాకపోతే మీరు చెప్పింది గురుగారికి అర్థమైంది. మరి గురుగారు చెప్పింది మీకు అర్థం